ఢిల్లీలో చక్రం తిప్పుతాం, మా తడాక ఏందో చూపిస్తాం, దేశమంతా మా ఏలువడినే కోరుకుంటుంది. జాతీయ పార్టీని చేసిందే అందుకు, దేశానికి మా సారసంటి లీడర్ కావాలి అని గులాబీ పార్టీలు గొప్పగా చెప్పేటోళ్ళు. ఇక బీజేపీ పార్టీ అన్నా ప్రధానమంత్రి సార్ అన్నా గయ్యిన లేస్తుండిరి. కమలం పార్టీ ఏలువడిలనే దేశం తెల్లయిందనేది మనోళ్ళు ఊకూకే చెప్పే మాట. మరి ఇప్పుడు ఏమైతున్నదో చూడుర్రి. నల్లగొండ మీటింగ్ తప్ప ఏడికి రాని ఏడికి ఓని కేసీఆర్ సారు చెలో ఢిల్లీ టూర్ పెట్టుకున్నాడు. ఈ 2-3 రోజులలోనే గాలి మోటార్ ఎక్కుడు పక్కనట. ఎందుకు ఏం పని అనేది బయటికి చెప్తలేరు గాని పార్లమెంట్ ఎలక్షన్ల కోసమేనని ప్రచారం నడుస్తుంది. ఏ సర్వే తీసుకున్నా కారుకు 1-2 సీట్ల కంటే ఎక్కువ రావనబట్టిరే. ఒక గల్లు ఇట్లనే ఆయనంటే పార్టీ నిలబడేదే కష్టము. అందుకే బీజేపీ తోటి పొత్తుకు తనలాడుతున్నారని సార్కు దగ్గరోళ్ళు చెప్తున్న మాట. ఆల్రెడీ గులాబీ లీడర్ గుసగుసలు పెడతానే ఉన్నారు కమలం తోటి కలుస్తామని. లోకల్ బీజేపీ లీడర్ ఎంత ఖండించినా ఎంత వద్దన్నా ఢిల్లీ పెద్దలు చెప్పిందే ఫైనల్. అసలు ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కోట్ ఎందుకు వేయాలి? ఏదో ఒక జాతీయ పార్టీకి వేస్తేనే ఫాయిదా అనే చర్చ కూడా ఉండే. షేరికి అయితే గీతే ఇండియాలో కలవాల్సిందే గాని ఇండియా గ్రూపులను అయితే గారు అలా కాంగ్రెస్ ఉన్నందుకు. ఇంకో దిక్కు కాళేశ్వరం భాగవతం మొత్తం బయట పెట్టి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేపిస్తాము. ఎవరిని నిడిచిపెట్టమని కాంగ్రెస్ సర్కార్ జిద్దు మీద ఉన్నది కాబట్టి బీజేపీ తోటి పొత్తు కాకుండా సపోర్ట్ దొరికిన చాలనే ఆలోచన కావచ్చు. ఇంతకు సార్ ఎందుకు ఢిల్లీకి పోతున్నాడు గాని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రిని సెంటర్ మంత్రులను కలిసి తెలంగాణకు కావాల్సినవి రావాల్సినవి అడగకపోతుండే. ఇయాల్టికైతే గింతే. బీఆర్ఎస్ అధ్యక్షుల వారు ఢిల్లీకి ఏరినాడు చరిత్ర అంతా చెప్పుకుందాము.